హాయ్. సో డ్రాగన్ సినిమా గ్లిమ్స్ చూసారా? చూశాను. ఎలా అనిపించింది బ్రో? బాగానే అనిపించింది. బాగానే అనిపించిందా? బాగా అనిపించింది. బాగా అనిపించింది. బాగా అనిపించింది. ఓకే, ఏం నచ్చింది చెప్పండి గ్లిమ్స్ లో? ఎన్టీఆర్ బాడీ. అంతేనా? ఎన్టీఆర్ బాడీ ఒకటేనా? అందులో చాలా మంది యాక్టర్స్ ఉన్నారు, మీకు ఎవరు కనిపించలేదు? చచ్చిపోయిన బాడీస్ ఉన్నాయి. రుక్మిణి వసంత్ స్టోరీ నరేషన్. అంతకుమించి ఏం లేదా? అంతకుమించి అంటే ఇంకేముంటుంది? ఆఫ్ఘాన్ బ్యాక్గ్రౌండ్. అంటే స్టోరీ మీకు ఏమి బలంగా ఉన్నట్టు అనిపించట్లేదా గ్లిమ్స్ చూస్తే? ప్రశాంత్ నీళ్ళు రివీల్ చేయలేదన్న మెయిన్ ప్లాట్. రివీల్ చేసినట్టయితే నేను చెప్పేసామండి. బట్ చాలా మంది అదే సలారు అదే కేజీఎఫ్ అని అంటున్నారు. అదే సలారు అదే కేజీఎఫ్ అంటే ఇప్పుడు ప్రశాంత్ నీళ్ళు తీసే మూవీస్లో ఇప్పుడు కేజీఎఫ్కి సలార్కి సంబంధం ఉండదు. సలార్ డిఫరెంట్ ఉంటుంది, కేజీఎఫ్ డిఫరెంట్ ఉంటుంది. అలాగే ఇది కూడా డిఫరెంట్గా ఉంటుంది. ఎవరికి తెలుసు? సినిమా మూవీ వస్తే కదా తెలిసేది. మనం ఎలా డిసైడ్ చేయగలం? అంటే ఎన్టీఆర్ గారి లుక్స్ కానీ అవన్నీ చూస్తూ ఉంటే సేమ్ ప్రభాస్ని చూసినట్టుంది అని చెప్పేసి, ఆ బ్లాక్ థీమ్ సేమ్, అంటే అసలు ఏం లేదు, జస్ట్ హీరో మాత్రమే మార్చారని చెప్పేసి అంటున్నారు. వీళ్ళకి నిజంగా అన్న ఒక మాట చెప్పాలని అంటే, ఇప్పుడు ఒక హీరో లుక్ చూసి వీడు ప్రభాస్ లాగా ఉన్నాడు, ప్రభాస్ కనిపించాడు అని అంటారు. కానీ ఆ మూవీకి ఆ హీరో ఎంత కష్టపడ్డాడు, ఎంత వర్కౌట్ చేశాడు, ఎంత కష్టపడ్డాడు అనేది ఎవడు ఆలోచించడు. ఏంది వీళ్ళేముందన్న, వీళ్ళు అనేస్తారు, వెళ్ళిపోతారు. వాళ్ళ పడ్డ కష్టం వాళ్ళకే తెలుస్తుంది. అది అంటే ప్రశాంత్ నీల్ గారి సినిమాలలో మనం అన్ని చూసుకుంటే ఎవరో ఒకళ్ళు స్టోరీ నేరేట్ చేయాలి. ఎందుకంటారు? నేరేషన్ లేకుండా స్టోరీ ముందలు కదలదా? ఇందులో రుక్మిణి గారు నేరేట్ చేస్తున్నారు కదా అని. నాకు తెలిసి ఫ్లాష్ బ్యాక్ ఏమన్నా ఉండొచ్చేమో అని నేను అనుకుంటున్నాను. మరి మూవీ రావాలి కదా, వస్తే కనుక తెలియదు. ఇప్పుడు ఎన్టీఆర్ గారి ఆయనకున్నటువంటి క్రేజ్కి ఈ స్టోరీ అనేది ఆయనకు పర్ఫెక్ట్గా ఉంటుంది అనుకుంటున్నారా? సెట్ అవుద్దన్న. ప్రశాంత్ నీల్ అంటే ఆటోమేటిక్గా సెట్ అవ్వాల్సిందే. సెట్ చేస్తాడు అంతే. అది చాలామంది పెద్ద ట్రైలర్ కన్నా ఇదే బాగుంది అంటున్నారు, మీకు అట్లే అనిపిస్తుందా? పెద్ది వేరు ఇది వేరన్న. పెద్ది ఏంటంటే అది స్పోర్ట్స్ డ్రామా. ఏదని కాదు, దానికన్నా ఇది బాగుంది అంటున్నారు. బాగుందా? పెద్ది అంటే స్పోర్ట్స్ డ్రామా బ్రదర్. ఇదేమో మామూలు మాస్ మూవీ. దానికి దీనికి చాలా డిఫరెన్స్ ఉంది. అది కమర్షియల్ మూవీ, ఇది మాస్ మూవీ. పోలిక పెట్టొద్దు అంటారు. పోలిక అసలు పెట్టకూడదు. ట్రైలరా గ్లిమ్స్? నాకు రెండు నచ్చినాయి.